నిన్న కృష్ణాజిగూడెం గ్రామం చిల్పూర్ మండలం జనగాం జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం దగ్గర ఒక వింత సంఘటన జరిగింది. అది ఏంటంటే పోలు రాజు అనే వ్యక్తి తన తండ్రి నెల క్రితం చనిపోయినందున బోడగుండు గీయించుకున్నటువంటి పరిస్థితి ఉండే. అదొక సాంప్రదాయ పద్ధతి బట్టి బోడగుండు గీయించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఉపాధి హామీలో ఈ యాప్లు పెట్టి ఉపాధి హామీకి కడుపు నింపుకోవడానికి ఉపాధి హామీకి వెళ్ళినటువంటి కూలీలకు ఎదురయ్యేటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఈ యాప్ ద్వారా ఆ కడుపు నింపేది లేదు, పేదల కడుపు నింపేది లేదు. 100 రోజుల పని కోసం 245 రూపాయల కోసం ఈ యాప్ పెట్టి మనుషులను అవమానించడం కోసమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ యాప్ను సడలింపు చేయాలి, దాన్ని వెంటనే రద్దుపరచాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగితే కుటుంబాల అవమాన పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ను సడలింపు చేసి పేద ప్రజలను ఆదుకోవాలి. పేద ప్రజలకి ఉపాధి కల్పించాల్సినటువంటి అంశం మీద ఖచ్చితంగా సరైన కూలీ ఇవ్వాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీ చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్ డిమాండ్ చేస్తాను.